హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? ఇక్కడ వచ్చేసి కర్బూజా నైట్కి నేను కర్బూజా పండు అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా ఈ పిల్లలు అన్నం తినమంటే చెప్పాను కదా, 365 డేస్ దోశలు తిని బతికేమన్నా బతికేస్తారు నా పిల్లలు. అలాగే ఒక పార్సల్ వచ్చింటే ఆ పార్సల్ అయితే నేను ఓపెన్ చేయలేదు, తనతోనే ఓపెన్ చేయాలి అనేసి అలా వెయిట్ చేస్తున్నాను. తను వచ్చేస్తాడు ఆఫ్టర్నూన్కి. ఇంకా ఆ పార్సల్ని ఓపెన్ చేసి తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ హ్యాపీనెస్ నేను క్యాప్చర్ చేసుకున్నాను అంతవరకు. కానీ అది తెప్పించింది. అయ్యో రామ, అస్సలు వద్దులేండి. ఒకరి మీద ఎవరో చూడాలి, వాళ్ళు చూడాలి అనేసి నేనేం పెట్టాను. నువ్వేమంత ఇబ్బందిగా పడకు, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ దోశలు ప్రిపేర్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ దోశ విత్ చట్నీ, ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పల్లీల పొడి కొంచెం ఉంది, అది కూడా వేసేసుకున్నాను. మార్నింగ్ వ్యూ ఎలా ఉంది, మీకు నచ్చిందా? చూడండి ఎంత బాగుందో. నాకు కొంచెం హైట్ తక్కువ కాబట్టి అంత మాత్రం కనిపిస్తుంది. నా హబ్బీ నిలబడితే ఇంకా అక్కడ మొత్తం చూస్తారన్నమాట. అక్కడ నుంచి ప్రతి ఒక్క ఇంట్లో అంటే ఒక 3-4 ఉన్నాయి ఇక్కడ. ఆ ఎండల్లో ఏం జరుగుతుందో నా హబ్బీ బాగా చూసేస్తాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా కిటికీ ఇలానే ఉంది. ఇంకెక్కడ మంచిగా చిన్న చిన్న దోశలు నా హబ్బీ కోసం వేస్తూ ఉన్నాను అన్నమాట. ఈ డే వచ్చేసి ఫ్రైడే చాలా వర్క్ ఉంటుంది. అలాగే ఫ్రైడే అంటేనే ఒక 1 వీక్లో ఒక పండగలాగా ఇంకా అన్ని వాష్ చేసేసుకోవాలి, నీట్గా పెట్టేసుకోవాలి అన్నట్టు. ఇంకా నమాజ్ చదువుకోవాలి. ఇంకా వీళ్ళకి వేసిస్తున్నాను కదా, ఇంకా వీళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంకా హబ్బీ కోసం చిన్న చిన్న దోశలు వేశాను. అవి తను లేసి ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి ఇంకా పనికి వెళ్ళారు. ఆ తర్వాత నాకు ఒక పార్సల్ వచ్చింది. ఇంకా నా ఫేవరెట్, చెప్పాను కదా 8 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనేసి. షార్ట్లో చూసి ఉండకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి 1 మంత్ అవుతూ ఉంది, కానీ నేను ఎప్పుడు షేర్ చేయలేదు, ఎందుకులే అనేసి షేర్ చేయలేదు. కొంతమంది దిష్టి తగులుతుంది అది ఇది అంటారు, కానీ నాకు ఎందుకు మెమరీస్ షేర్ చేసుకోవాలి అనిపిస్తుంటుంది. నేను ఎందుకు పెడతానో ఎలా పెడతానో నాకే అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏదన్నా చేసామా, పద స్టేటస్ పెట్టేద్దాం అలాగా. మళ్ళీ దేనికోసం పెడతాను, ఎవరో చూడడానికి కోసం పెడతారు అని అనుకోవద్దు. నాకే అర్థం కాకుంటుంది నిజంగా. ఇంకా ఇక్కడ నా హబ్బీకి ఇలా పల్లీలు కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి ఇవ్వు అని చెప్తే ఇంకా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. ఇంకా నాకు ఇది ఏదైతే ఉందో ప్యూరిఫై అది వచ్చింది కదా, చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాను. మళ్ళీ ఒకసారి అదేంటిది ఖర్జూరమా, అది కర్బూజా పండు, అది ఇంకా అయిపోయేంత వరకు తింటూనే ఉంటానన్నమాట. నెక్స్ట్ డే వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేసుకున్నానన్నమాట. నెక్స్ట్ డేను ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశాను. ఇంకా వీళ్ళు తినడానికి అసలు ఎలా, ఇంకా నాకు నిజంగా తనైతే కంప్లీట్ చేసేసాడు ఆల్మోస్ట్. నాకు ఇంకా అక్కడ బాగా అనిపించింది, ఈ పిల్లలు అసలు తినడమే లేదన్నమాట. ఇక్కడ మళ్ళీ వితిన్ దర్గాకి వెళ్ళొచ్చిన తర్వాత నా కోసం అది తెచ్చిచ్చారన్నమాట. తనే కల్పించేసాను. టమాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ ఇవంతా వేయాలి, దాంట్లో ఫుల్ అయిపోయింది హీట్. ఇలా అయితే వేసేస్తున్నాను అన్నీ. ఇంకా అది కొంచెం కుక్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటర్ పెట్టేసుకున్నాను. వాటర్ అంటే నీళ్ళు పెట్టేసుకున్నాను. అవుతూ ఉన్నాయి హీటర్. ఇంకా ఎవ్వరు లేరు, సందు ఫ్రైడే కదా ఇడే. మా అమ్మ తినకుండా పోయిన 2 ఇడ్లీలు ఏదన్నా ఎవరన్నా వచ్చి తింటారనేసి. ఎవరన్నా అంటే కాకులు. ఇప్పుడు నేను వేర్ చేస్తున్నాను ఏంటిది అంటే మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఇది ఈ శారీ వేర్ చేస్తాను ఇప్పుడు. ఈ బ్లౌజ్ ఈ శారీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను నేను ఇప్పటికి ప్రస్తుతానికి. మళ్ళీ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే శారీ వేర్ చేస్తాను. ఇప్పుడు కూడా శారీనే వేర్ చేస్తా. కనిపిస్తుందా అక్కడ? హాయ్. బ్యాక్ సైడ్ కెమెరా పడింది. ఇంకా అది కుక్ అవుతూ ఉంది. ఇంకా ఇక్కడ లైట్ ఆఫ్ చేసేసుకొని డోర్ క్లోజ్ చేసేసుకొని ఆ నీళ్ళు అవుతున్నాయి. ఇక్కడ కర్రీ అవుతుంది. నా టైమింగ్ చూడండి ఎలా ఉందో. ఇది అన్నా కుక్ అవ్వాలి, అదన్నా కుక్ అవ్వాలి. సో ఇది స్లిమ్లో పెట్టి వెళ్దామా అంటే ఏదన్నా నేను రావడం లేట్ అయితే ఏమైపోతుందా అనేసి అదొక భయం. మళ్ళీ
నీట్గా అయితే అంట్లు మొత్తం వాష్ చేసేసుకున్నాను. ఫ్రైడే అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా అయితే పెట్టేసుకున్నాను. తను వచ్చి అన్నం తింటా అని చెప్పాడు. ఇంకా కీస్ కింద ఇచ్చి వెళ్ళాలా వద్దా కొంచెం డౌట్గా ఉంది నాకు. ఇది అయ్యేంత వరకు స్నానం చేసి రాగలనా అని చూస్తున్నా. ఏదన్నా అయిపోతే ఏం లేదులే, ఫాస్ట్గానే స్నానము చేసేయచ్చు నేను. సరేలేండి, స్నానం చేసేసి కలుస్తా మీతో. ఫైనల్లీ రెడీ అయిపోయానన్నమాట. ఇంట్లో దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి వేస్తాను. అవి ఏంటివి అంటే ఇక్కడ ఉన్నాయి. దీంట్లో ఉన్నాయి. షుగరు యూస్ చేయనిది తీస్తా. బ్లాగ్ స్టార్ట్ చేస్తాను కానీ ఏం చేయడం మర్చిపోతూ ఉంటాను ఎప్పుడన్నా సరే. స్టార్ట్ చేస్తాను మంచిగా షూట్ చేసుకుందామని ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ షూట్ చేస్తే మళ్ళీ అది ఇది తొట్టకురా అని అన్నీ చెప్తాయనేసి అక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకోవడం లేదు ఈ మధ్య. అందుకనేసి నేను వ్లాగ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది. ఇంకా ఇక్కడ గ్రాసరీ తెచ్చుకున్నాను నిన్న. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యూస్ చేయనేటివి తీసుకొని వెళ్ళాలన్నమాట. టెంపుల్కి ఎలా పూజ కోసం అన్నీ తీసుకొని వెళ్తామో మేము కూడా ఒక చోటికి వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొని వెళ్ళాలి. అగరబత్తి అందరు తీసుకుపోతారేమో మనకు తెలియదు కానీ కొంతమంది అమౌంట్ పెడతారు, కొంతమంది అయితే ఇలా తీసుకొని వెళ్తారు. పప్పులు, చక్కెర, అలాగే నువ్వులు, ఇంకా అగరబత్తీలు, అలాగే నా దగ్గర బెల్లం లేకపోతే దానిది ఒక పౌడర్ ఉండింది. ఇంకా ఐదు కంపల్సరీగా కావాలనేసి ఆ పౌడర్ ఆ బాక్స్లో కొంచెం వేసేసుకున్నాను. అక్కడికి 5 ఇంగ్రీడియంట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగా ఇంకా కావాలి అనుకుంటే ఇంకేమేమి పెడతారో తెలియదు. నేను చక్కెర వేసుకున్నాను కదా, మళ్ళీ షుగర్ జాంగ్రీ కూడా వేసుకున్నాను ఎందుకంటే 5 ఐటమ్స్ కావాలి అనేసి. అలాగా ఇంకా యూజ్ చేయనిటివి తెప్పించుకున్నాను. ఇంకా వాళ్ళు నిన్ననే చెప్పారు కాబట్టి నాకు ఇంకా ఎలానో తెచ్చుకుంటున్నాను కదా, ఇంకా యూజ్ చేయనిటివి ఎలా అయితే వేసేసుకున్నాను. మంచిగా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసుకొని హ్యాపీగా అనిపించింది ఈ డే. అక్కడ నుంచి ఇంకా నా హబ్బీ తినడానికి వచ్చేసారు. ఇంకా నన్ను పికప్ చేసుకోవడానికి వేరే వాళ్ళు వచ్చేసారు. అక్కడ నుంచి నేను షూట్ చేయాలి. వచ్చిన తర్వాత ఈవినింగ్ బ్లాగ్ అనేది షూట్ చేశాను. అది రేపు పోస్ట్ చేస్తాను. ఓకేనా? మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నాకు చెప్పిన వాళ్ళందరూ ఛానల్స్ ఓపెన్ చేసేస్తూ ఉంటే నాకు బాగా అనిపిస్తూ ఉంది. అందరూ ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ ఉంటారు కదా, ఇంకా అలాగే నేను కూడా ఒకప్పుడు నా గురించి బ్యాడ్గా అలా ఇలా మాట్లాడుకునే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఛానల్ ఉంది. ఇంకా వాళ్ళు నేను ఎవరిని ఏం మాట్లాడాను అన్నమాట. నాకు అంత టైం కూడా ఉండదు. నాది నేను చేసుకోవడానికే సరిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా వ్లాగ్లో, అలా ఉంటుంది నా డే. ఇంకా అన్నీ ఇక్కడ సర్దేసుకున్నాను. ఇంకా ఈ బాక్స్ మొత్తం కలిపేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకొని అగరబత్తులు పెట్టేసుకుంటే ఇంకా నేను కంప్లీటెడ్. కాకపోతే ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ తినకుండానే వెళ్తున్నాను నేను, అలా ఎగ్జైటింగ్గా అయిపోయింది. కానీ వెళ్ళొచ్చాక నా హబ్బీ ఎక్కడికి పంపించారన్నమాట నాకు. మామూలుగా నేను చాలా బాధపడుతూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళనియ్యరు, ఎందుకు ఏంటిదో. ఇప్పుడు మనకింట్లో మనకు కావాల్సినవి ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అయ్యో నేనేమనుకుంటానంటే అందరి దగ్గరికి వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి, వాళ్ళని కూడా ఇంటికి పెంచుకోవాలి, అలా ఉంటుంది. నా హబ్బీ అలా కాదు. ఎవరైనా ఇంటికి వస్తే తను ఉండడు, వేరే వాళ్ళని ఇంటికి వెళ్ళాలంటే తనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు అంటే అలా బిహేవ్ చేస్తారో అందుకనేసి నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇష్టం ఉండదు అంటాడు. ఇంకా మనము అవల్ల పట్టించుకోకూడదు. ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. మనం కూడా వాళ్ళకి ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు అలానే అనుకుంటారు అది ఇది అనేదాన్ని. కానీ నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అంత బాగానే ఉంది. కానీ ఒక్కరు కూడా నా పిల్లలు వచ్చారా, ఎలా పిల్లలు స్కూల్కి వెళ్ళారా, అది ఒక్క
ఒక్క మాట వినలేదు చూడండి. ఇంకా అప్పుడు నాకు భలే బాధ అయిపోయింది. నాకేమన్నా అనని అనకపోని నాకు ఎక్సెట్రా తర్వాత సంగతి అది. కాకపోతే నా పిల్లలని ఒక్కసారి కూడా మతికి చేరే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలా 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 నాకు అక్కడి నుంచి ఇంకా వచ్చేసి అప్పుడు అనిపించింది. ఇంకా నా హబ్బీ కూడా నిజంగానే అంటుంటాడు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికన్నా కావాలంటే బయట తిప్పేస్తాను నీకు, ఇంకా అలా వద్దు అని అంటుంటారు. కానీ నేను వెళ్ళి ఆ తర్వాత తను చెప్పిన మాటలన్నీ నాకు గుర్తుకొస్తాయి. ఎందుకో చూడండి అలా ఉంటారు. అక్కడ క్లోజ్నెస్ ఉండదు. ఏదో చెప్దాము అంటే ఏదో అవుతూ ఉంటుంది. నాకు అస్సలు నచ్చడమే లేదనుకోండి. ఇక నేను ఎంత మంచిగా అంటే అందరూ వస్తారు కదా అన్నట్టు నాకు ఒక హ్యాపీనెస్. ఇంకా అందరు కలిసి ఉండరబ్బా, ఏదో సమ్ మిస్సింగ్ ఉంటుంది అక్కడ. ఇంకా నాకే అర్థం కాదు. ఆ తర్వాత తను చెప్పింది నిజం కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను పోయినప్పటికీ ఒక 2-3 ఫ్రెండ్స్ అయితే కనిపించారు. ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. ఇంకా మిగతా వాళ్ళతో వాళ్ళెవరో నాకు తెలియదు అంతగా, కానీ వాళ్ళతో కూడా మంచిగా కంబైన్ అయిపోయింది. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. నేను ఫస్ట్ టైం ఇలా ఒకటి వ్లాగ్ అనేది షూట్ చేశాను. ఇక్కడ వేరే తీద్దాం అనుకున్నాను, ఇంకా ఇక్కడ